అందరికీ స్వాగతం. ఈరోజు మన కథా విశ్లేషణలో ఒక అద్భుతమైన సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే సాక్షాత్తు దేవుని స్వరాన్నే విన్న ఒక చిన్న పిల్లాడి కథ. సండే స్కూల్కి వెళ్లే పిల్లలందరికీ ఇది ఎంతో ఇష్టమైన కథ, అవును కదా? దేవుని మందిరంలో ఎంతో బుద్ధిగా సేవ చేసిన ఒక బుజ్జి పిల్లాడి ప్రయాణం అసలు ఎలా మొదలైందో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు కథలోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఊహించుకోండి, కటిక చీకటి, ఎవరూ మాట్లాడట్లేదు, అంతా నిశ్శబ్దం. అలాంటి అర్ధరాత్రి సమయంలో హఠాత్తుగా ఎవరిదో వాయిస్ వినిపిస్తే ఎలా ఉంటుంది? ఆ కటిక చీకట్లో తనను ఎవరు పిలుస్తున్నారా అనే ఒక చిన్నపిల్లాడు తెగ ఆశ్చర్యపోతున్నాడు. ఆ చీకటి గదిలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉత్కంఠగా ఉంది కదూ. మరి ఆ పిల్లోడి ఎవరు అనుకుంటున్నారా? అతనే మన సమూయేలు. ఇతను ఎంత బుద్ధిమంతుడంటే వాళ్లమ్మ హన్నా సమూయేలును దేవుని మందిరంలో సేవ చేయడానికి వదిలిపెట్టింది. అక్కడ ఏలీ అనే ఒక వయసు పైబడిన పూజారి ఉండేవాడు. సమూయేలు ఆయన దగ్గరే ఉంటూ ఏలీ తాతయ్య చెప్పిన మాటలన్నీ వింటూ చాలా బుద్ధిగా పెరిగేవాడు. పెద్దల మాటలను జవదాటకుండా వాళ్లు చెప్పిన పనులన్నీ సంతోషంగా చేయడం అతనికి చిన్నప్పటినుంచి అలవాటు. అది ఒక ప్రశాంతమైన రాత్రి. మందిరంలో దీపాలు అలా మెల్లగా వెలుగుతూ ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వాతావరణమంతా చాలా సైలెంట్గా ఉంది. ఏలీ తాతయ్య తన గదిలో నిద్రపోతున్నారు. అలాగే మన చిన్న సమూయేలు కూడా తన మంచం మీద హాయిగా పడుకున్నాడు. ఊహించిని ఆ అద్భుతం జరగడానికి ముందు అక్కడ అంత ఎంత ప్రశాంతంగా ఉందో కదా. సరిగ్గా ఆ సమయంలోనే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరగబోతోంది. అర్ధరాత్రివేళ హఠాత్తుగా ఒక పెద్ద స్వరం ఆ చీకటి మందిరంలో వినిపించింది. సమూయేలు, సమూయేలు అంటూ ఒక పిలుపు రాగానే గాఢనిద్రలో ఉన్న మన సమూయేలు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చిన ఆ పిలుపు వెనుకున్న రహస్యమేంటో తెలుసుకోవాలనిపిస్తోంది గదా. ఇక్కడ అసలైన ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ పిలుపు ఒక్కసారి మాత్రమే రాలేదు, ఏకంగా 3 సార్లు వచ్చింది. మొదటిసారి పిలుపు రాగానే సమూయేలు పరిగెత్తుకెళ్లాడు. రెండోసారి మళ్లీ పరిగెత్తాడు. మూడోసారి కూడా ఏమాత్రం విసుక్కోకుండా మంచం దిగి ఏలీ తాతయ్య దగ్గరకు వెళ్లాడు. పాపం అర్ధరాత్రి నిద్ర చెడిపోయినా కూడా ఆ పిల్లాడు ఏమాత్రం కోప్పడకుండా వెళ్లడం చూస్తుంటే పెద్దల పట్ల అతనికున్న గౌరవమేంటో మనకర్థమవుతుంది. ఓహో, ఏలీ తాతయ్యే నన్ను పిలుస్తున్నారేమో అనుకుని చీకట్లో పరుగు పరుగున వెళ్ళి, తాతయ్యా నన్ను పిలిచావా, ఇదిగో వచ్చేశాను అన్నాడు మన సమూయేలు. వయసులో పెద్దవాడైన పూజారికి అర్ధరాత్రిపూట ఏదైనా సహాయం కావాలేమో అని ఆ చిన్నారి ఎంత బాధ్యతగా ఆలోచించాడో చూడండి. అప్పుడు పాపం ఏలీ తాతయ్య నిద్రమొత్తులో కళ్ళు నలుముకుంటూ, లేదు నాన్నా, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకో అని చెప్పాడు. మొదటి 2 సార్లు ఇలా జరిగినప్పుడు అసలక్కడ ఏం జరుగుతోందో, ఆ స్వరం ఎవరిదో తాతయ్య కూడా ఏమీ అర్థం కాలేదు. కొంచెం గందరగోళంగానే ఆ పిల్లాన్ని తిరిగి పడుకోమని పంపించేశాడు. కాని ఇక్కడే ఒక గొప్ప మలుపుంది. 3వసారి కూడా సమూయేలు పరిగెత్తుకు రాగానే ఏలీ తాతయ్యకు ఒక అద్భుతమైన నిజం అర్థమైంది. అరే, ఈ చిన్న పిల్లోడ్ని పిలుస్తుంది నేను కాదు, మరే మనిషి కాదు, సాక్షాత్తు ఆ దేవుడే ఈ బాబుతో మాట్లాడుతున్నాడు అని ఆయన గ్రహించాడు. ఇది నిజంగా గూస్బంప్స్ తెప్పించే విషయం కదా. అప్పుడు ఏలీ తాతయ్య సమూయేలుకు ఒక అద్భుతమైన సలహా ఇచ్చాడు. సమూయేలు, నువ్వు వెళ్ళి పడుకో, ఈసారి మళ్ళీ ఆ స్వరం నిన్ను పిలిస్తే, ప్రభువా మాట్లాడు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్పు అన్నాడు. దేవుని స్వరం వినిపించినప్పుడు ఎంత వినయంగా ఉండాలో ఆ పిల్లాడికి ఆయన చక్కగా నేర్పించాడు. సండే స్కూల్లో మనం పదే పదే నేర్చుకునే మాట కూడా ఇదే కదా. ఏలీ తాతయ్య మాటలు విన్న తర్వాత సమూయేలు ప్రవర్తనలో ఎంత గొప్ప మార్పు వచ్చిందో ఒక్కసారి గమనించండి. అంతకు ముందు వరకు కంగారుగా తాతయ్య దగ్గరకు పరిగెత్తిన ఆ పిల్లాడు ఇప్పుడు ఏమాత్రం భయం లేకుండా చేతులు జోడించి ఎంతో భక్తితో తన మంచం మీద ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఒక చిన్నారి కంగారు నుంచి ఎలా ఆధ్యాత్మికంగా సిద్ధపడ్డాడో ఇది మనకు అద్భుతంగా చూపిస్తుంది. అలా ప్రశాంతంగా ఎదురుచూస్తున్న సమయంలో ఈసారి స్వయంగా దేవుడే సమూయేలు మంచం దగ్గరకొచ్చి నిలబడి మునుబటికంటే ఇంకా గట్టిగా పిలిచాడు, సమూయేలు, సమూయేలు. అప్పుడు సమూయేలు ఏమాత్రం కంగారు పడకుండా ఏలీ తాతయ్య నేర్పించినట్లే, ప్రభువా మాట్లాడు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని అత్యంత వినయంగా బదిలిచాడు. ఆ రాత్రి దేవుని మాట వినడం సమూయేలు భవిష్యత్తుకే ఒక గొప్ప పునాది వేసింది. ఆ రోజు దేవుడు ఆ బాలుడితో మాట్లాడి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో ఎన్నో గొప్ప విషయాలు పంచుకున్నాడు.
ఆ రోజు నుండి సమూయేలు దేవునికి ఒక నమ్మకమైన ప్రవక్తగా మారిపోయి ఇశ్రాయేలు ప్రజలందరికీ గొప్ప నాయకుడయ్యాడు. ఆ చిన్న వయసులో తను చూపించిన విధేయతే అతన్ని చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. ఇక ఈ కథావిశ్లేషణ చివరికి వచ్చేసరికి మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సినవి రెండున్నాయి. సండే స్కూల్ పిల్లలు మర్చిపోకూడని విషయాలివి. మొదటది, దేవుని మాట వినడం. దేవుడు మనతో బైబిల్ ద్వారా లేదా మన మనస్సాక్షి ద్వారా ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. రెండవది, పెద్దలను గౌరవించడం. అర్ధరాత్రి ఎన్నిసార్లు పిలిచినా విసుక్కోకుండా వెళ్లిన సమూయేలు విధేయతే మనందరికీ ఆదర్శం కావాలి. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఎప్పుడైనా కష్ట సమయంలో లేదా ఎవరు చూడని చీకట్లో ఏదైనా మంచి పని చేయమని మన మనస్సాక్షి మెల్లగా పిలిచినప్పుడు ఆ పిలుపును వినడానికి మన హృదయాలు సిద్ధంగా ఉన్నాయా? సమూయేలులాగే మన నిజ జీవితంలో కూడా పెద్దల మాటలు, మనస్సాక్షి చెప్పే మంచి మాటలు వినడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలనే ఒక గొప్ప ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.